మారింది. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో నడుస్తుంది. అంటే వివాదం ఉండాలా, లేకపోతే అది రాజకీయంగా మాలాంటి వరకు ఒక రకంగా ఉపయోగకరమే. కానీ ఇక్కడ ఎందుకంటే బీసీ అంశం ఎందుకు ఇంత ప్రామాణిక జరిగింది? అసలు నిజంగా లెక్కలు తప్పు అన్నటువంటి అంశం వస్తుంది. సో లెక్కలు తప్పు అయితే ఎందుకు తీర్మానం మల్లంటి లాంటి వారు ఆయన వచ్చి చెప్పొచ్చు, కానీ ఆయన బహిరంగంగానే దాన్ని చించేసే ప్రయత్నం చేశారు, కాల్చారు. ఎందుకు అసలు ఇంత జరుగుతుంది ఎందుకంటారు? సరే, ఒకటే ఏఎన్ఎన్ ప్రేక్షకులు అందరికీ మరి ఈ అంశం మీద డిబేట్ పెట్టినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఏదైతే బీసీల పట్ల గత 75 సంవత్సరాలుగా బీసీలకు జరిగినటువంటి అన్యాయం మీద మరి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మరి రిజర్వేషన్ల మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు రచించి మరి బీసీలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్రలో వారు బీసీల యొక్క సెన్సెక్స్ ఈ దేశానికి అవసరమని ఎట్లయితే ఆయన సిద్ధాంతంగా పెట్టుకున్నారో మరి ఆయన యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా మరి తెలంగాణ ప్రజలు మరి అది అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే నేను కూడా ఒక బీసీ బిడ్డగా దాదాపు మనకు 1958 నుంచి కాకా కాలేల్కర్ కమిషన్ మొదలు పెడితే మొన్నటిదాకా రోహిణి కమిషన్ 8 కమిషన్లు వచ్చినాయి. కాకా కాలేల్కర్ కమిషన్ కానీ, మండల్ కమిషన్ కానీ, అనంతరామన్ కమిషన్ కానీ, దాల్వా సుబ్రహ్మణ్యం కమిషన్ కానీ, ఎన్కే మురళీధరన్ కమిషన్ కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు 75 సంవత్సరాలుగా ఈ దేశంలో బీసీల పట్ల పాలించినటువంటి పాలకులు చిత్తశుద్ధి లేక కమిషన్ల పేరుతో 8 కమిషన్లు వచ్చినా కూడా ఇంకా కూడా బీసీల యొక్క భవిష్యత్తు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, అదేవిధంగా విద్యాపరంగా కానీ, అదేవిధంగా పిల్లల యొక్క స్కాలర్షిప్ల విషయంలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ అన్ని రంగాల్లో వెనకపాటుతనానికి అణిచివేయబడింది. మరి దాన్ని గుర్తించినటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉందో మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో యొక్క బీసీల యొక్క సెన్సెక్స్ మరి ముందుకెళ్ళడం జరిగింది, ఒక అడుగు ముందుకెళ్ళడం. ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవాళ బీసీల యొక్క సంఖ్య తగ్గింది అని చెప్పేసి. ఇదే 2014లో బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు 2014లో నువ్వే సమగ్ర సర్వే చేసినావు, మరి 10 ఏళ్ల పాటు ఎందుకు బీసీల యొక్క స్థితిగతులు మార్చలేకపోయినావు? అట్లీస్ట్ బీసీల సంఖ్య ఎంత కూడా నీకు చెప్పనీక చేతగాలే. నువ్వు ఇవాళ బీసీలకి మంచి జరుగుతుంటే కళ్ళు మండి మరి మీరు మాట్లాడుతున్నారు. మరి బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలామంది సంఘ పెద్దలు, ప్రజా సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి. 75 ఏళ్ళు మమ్మల్ని అణిచివేసిరు కదా, ఇవాళ ఎవరో ఒకరు మాకు ఒక అడుగు ముందుకేసి మమ్మల్ని మా యొక్క కష్టాలను తీర్చే దిశగా పని చేస్తుంటే దాన్ని ఎందుకు మీకు అంత అక్కసు వెళ్ళగలుగుతున్నారు? 10 ఏళ్ళు మీరే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరి ఎందుకు 10 ఏళ్ల పాటు యొక్క బీసీల యొక్క మరి స్థితిగతులు మార్చే దిశగా మీరు ఎందుకు పనిచేయలేదు? మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతారు, లోకల్ బాడీ ఎలక్షన్లో 32% రిజర్వేషన్స్ ఉంటే 22% తగ్గించినప్పుడు ఎందుకో బీఆర్ఎస్ మంత్రులు మాట్లాడలేకపోయినరు? మరి బీసీ మంత్రులు కూడా ఉన్నారు కదా, డూడు బసవన్నలాగా, గంగిరెద్దులాగా బీసీలకు అన్యాయం జరుగుతుంటే, అణిచివేతకు గురి చేస్తుంటే మాట్లాడనటువంటి దిక్కులేనటువంటి సన్నాసులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్తున్నాం కదా, ఇవాళ మీరు సంఖ్యాపరంగా మీరు ఎక్కువ అనేది తక్కువ ఇవాళ ఒక అడుగు ముందుకు వేస్తున్నాం కదా. 75 ఏళ్ళు ఎందుకు బాకి అణిచివేతకు గురి చేసినారు కదా, మరి ఇప్పుడన్నా మనం ఒక అడుగు ముందుకు వేస్తున్న దాన్ని స్వాగతించాలి, లేకుంటే సవరణ చేసుకోండి. మీరు ఏదైనా సలహాలు ఇస్తే కూడా మేము స్వీకరిస్తామని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మహేష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. మీరు సలహాలు ఇవ్వండి, కానీ 75 సంవత్సరాలు ఒక సామాజిక వర్గాన్ని అణిచివేతకు గురి చేసి ఇవాళ అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఇవాళ పిల్లల యొక్క ఉద్యోగాల్లో కానీ, నియామకాల్లో కానీ అన్ని రంగాల్లో వెనుకబాటుతనానికి గురి చేసి మరి 75 ఏళ్ళు మరి వెనుకబాటుతనానికి గురైనటువంటి ఈ యొక్క సామాజిక వర్గానికి ఒక స్థితి గతి, ఒక దిశ తీర్చిదిద్దే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేతులారా తీసుకుంటే మరి దాన్ని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేశారండి మీరు? 10 ఏళ్ళు మీకే అధికారం ఉండే కదా, ఎందుకు బీసీల యొక్క సెన్సెస్ మీరు చెప్పలేకపోయినరు? ఎందుకు బీసీల యొక్క రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? మీరు దీని మీద ఎందుకు మీరు మాట్లాడలేకపోతుండరు? మరి ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడే బీజేపీ నాయకులు కూడా మాట్లాడతారు, ఈ దేశంలో కులగణన ఎప్పుడు జరగలేదు, కేవలం దేశ జనాభా లెక్కలు చేశారు కానీ కులగణన ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు బీసీల యొక్క సెన్సెక్స్ చెప్పలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు? ఇలా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చెట్లకు, గుట్టలకు, పుట్టలకు, పందులకు, కుక్కలకు లెక్కలు ఉన్నాయి, కానీ మరి బీసీలకు లెక్కలు చేయాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి ముందడుగేసి ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని సరైన పద్ధతిలో చేస్తున్నాడు.
దాంట్లో తప్పిదాలు జరిగిండొచ్చు, కానీ దాన్ని మేము కాదనం. కానీ దాన్ని ఏ విధంగా మనం సరిచేయాలనేది ప్రధాన ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అది బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది, బీజేపీ మీద ఉంది. రైట్. మనకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, బీజేపీ పార్టీ అధ్యక్షులు, అంటే ఆయనతో మాట్లాడదాం. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి, అంటే పార్టీ పరంగా చూసుకుంటే మీరు కూడా విమర్శించారు, ఇవన్నీ కూడా లెక్కల్ని విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా తేలిగ్గా చేసేసారు బీసీ కులగణనకు సంబంధించి